హైదరాబాద్ కలెక్టరేట్ ముందు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలంటూ ఏబీవీపీ ఆందోళన చేపట్టింది. బ్యారికేడ్లు నెట్టుకుంటూ కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఏబీవీపీ నేతలు పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. పలువురిని అరెస్ట్ చేశారు. ఇక ప్రస్తుతం ఏబీవీపీ నేతలను పోలీసులకి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. వారి నేతల్ని కూడా అరెస్ట్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు ఏబీవీపీ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. పెండింగ్ లో ఉన్నటువంటి రియంబర్స్మెంట్ దాదాపు 8,500 కోట్ల బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలంటూ కూడా వారు ఆందోళన చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు హైదరాబాద్ కలెక్టరేట్ ముందు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, గేట్లను నెట్టుకుంటూ ఇటు విద్యార్థులందరూ కూడా లోపలికి దూసుకు వెళ్తున్నటువంటి దృశ్యాలు ప్రస్తుతం మనకి కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్ లో చూస్తున్నాము. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈరోజు శాంతియుతంగా మా స్కాలర్షిప్ బకాయిలను విడుదల ధర్నా చేస్తూ ఉంటే పోలీసులు మా పైన జులుం ప్రదర్శిస్తూ ఉన్నారు. వెంటనే పెండింగ్ లో ఉన్న 8,500 కోట్ల చూడొచ్చు. ఇటు విద్యార్థులు అరెస్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్, ఉద్రిక్త వాతావరణం అయితే ఇక్కడ మనకు హైదరాబాద్ కలెక్టరేట్ ముందైతే మనకు కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఇటు పోలీసులను మోహరించారు. విద్యార్థులందరినీ కూడా ఈడ్చుకుంటూ లోపలికి తీసుకువెళ్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఏబీవీపీ విద్యార్థి సంఘం నేతలందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. బ్యారికేడ్లను నెట్టుకుంటూ లోపలికి వెళ్తున్నారు. విద్యార్థులకు అక్కారవలసినటువంటి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థులను అరిపడుతున్నాడు. విద్యార్థులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు కూడా లేవు. ఖచ్చితంగా నీ భరతం నేను రాజకీయాలకు సమాజ్ చేస్తామని చెప్పేసి చూడొచ్చు. ఇక్కడ రోడ్డు మీద మొత్తం ఇటు విద్యార్థి సంఘాల నేతలను ఈడ్చుకుంటూ తీసుకువెళ్తున్నారు. పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ అన్నింటి కూడా తక్షణమే విడుదల చేయాలంటూ కూడా వీరు డిమాండ్ చేస్తున్నారు. దాదాపు ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా కూడా ఇప్పటి వరకు స్కాలర్షిప్లు కానివ్వండి రియంబర్స్మెంట్ చేయకపోవడం మూలంగా ఇటు విద్యార్థులు నష్టపోతున్నారు. విద్యా వ్యవస్థ పూర్తిగా చిన్నభిన్నమవుతుందని చెప్తున్నటువంటి స్కాలర్షిప్లు అది మా వెంటనే 8,500 కోట్ల స్కాలర్షిప్ రిలీజ్ చేయాలి. లేని పక్షంలో ఏబీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ప్రయత్నం చేస్తాం. పోలీసులు విద్యార్థులను చూడకుండా విచక్షణ రహితంగా ఈరోజు మమ్మల్ని ఈడవడం కొట్టడం జరుగుతూ ఉంది. ఏమని చూడొచ్చు, ఇటు విద్యార్థులందరినీ కూడా అరెస్ట్ చేసి సైదాబాద్ పిఎస్ కి తరలిస్తున్నారు. మొత్తం ఉద్రిక్తత ఇక్కడ చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. హైదరాబాద్ నగరంలో పూర్తిగా ఇప్పటికే ఇటు ప్రభుత్వ కళాశాలలలో విద్య కుంటుపడింది. ముఖ్యంగా ఇటు విద్యా సంస్థల్లో కానివ్వండి, కళాశాలలో కానివ్వండి, పూర్తిగా ఎక్కడికక్కడ కూడా ఆ విద్యా వ్యవస్థ గాడి తప్పుతుంది. సీఎం రేవంత్ రెడ్డి ఇకనైనా దృష్టి సారించాలంటూ కూడా వారు దృష్టి సారించి మనం చూడొచ్చు. పూర్తిగా ఇక్కడ ఏదైతే ఇటు డీసీఎం వాళ్ళలో తోసుకుంటూ ఇటు విద్యార్థులందరూ కూడా నెట్టుకుంటూ వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ప్రస్తుతం మనం చూస్తున్నాము, పూర్తిగా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వాస్తవానికి కలెక్టరేట్ లోపలికి బ్యారికేడ్లను తెంచుకుంటూ లోపలికి దూసుకు వెళ్లేటటువంటి ప్రయత్నం చేసినటువంటి విద్యార్థులందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి పిఎస్కి అయితే తరలించినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తానికైతే ఇటు పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్లను స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలి. దాదాపు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా 8,500 కోట్ల బకాయిలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం తక్షణమే దీన్ని విడుదల చేయాలంటూ కూడా విద్యార్థి సంఘాల నేతలు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అందులో భాగంగానే హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయం ముందైతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు అయితే చేపట్టినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, లకడీ కపూర్.